మీద ఉన్న సేవకులకు ఈ సమయాన్ని ఇచ్చిన సహదాసులు ఉదయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన తమ్ముడు మోషే తమ్ముడికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మంచి గనులైన సేవకులు, అలాగే మీరు కూడా గనులైన విశ్వాసులు. మంచిగా ఎప్పుడు వాక్యాలు వింటారు కనుక మీరు అద్భుతంగా మీరు కూడా ప్రసంగాలు చేయగలిగే సామర్థ్యం ఉంది. కానీ మరి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి వేరే మాటలు మాట్లాడకుండా డైరెక్ట్గా వాక్యానికి వెళ్ళిపోదాం. 31వ కీర్తనలో నుండి ఒక వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. 31వ కీర్తన 19వ వచనం చదువుతాను. మొదటగా నాకు అవకాశం కల్పించండి, ఆ తర్వాత మీరే చదువుతారు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి వాక్య భాగం మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కొరకు. స్తోత్రములు స్తోత్రములు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా యేసురాజా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయనా, మా ప్రియులు నీ బిడ్డలు మోషే గారి గృహములో అయా వారి పట్ల మీరు చేసిన మేలును బట్టి ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత స్తుతి కూడికను బట్టి మీకు వందనాలు. అయా సేవకుల సమక్షములో, సంఘస్థులందరి సమక్షములో మీ సన్నిధానములో మేము చేరి ఉన్నాం. ఇదిగో నాయనా, చదవబడిన లేఖన భాగములో నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ పక్షమున వహించిన దైవ సేవకుడు ఎందుకు పనికిరాని వాడు, ఏమీ తెలియని వాడే ప్రభువా, మీ దాసుని మీ రక్తము చేత కడిగి మీ ఆత్మ చేత అభిషేకించి మీ నోటి బోరగా వాడుకొనండి. ఈ సమయములో మాకు అవసరమైన అత్యవసరమైన దివ్యమైన మీ వాక్కును మా మధ్యకు పంపించి మమ్మల్ని ప్రభావితము చేయండి. శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది నీ మాటలు వినటానికి ఆసక్తిని కనుపరుస్తున్నారు, వారి ప్రభావం పొందుకొనమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో మేలును గూర్చి మాట్లాడుతున్నాడు. మేలు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. ప్రభువునందు ప్రియులారా గమనించండి, మన దేవుడు మేలులు చేసే దేవుడు. ఈ సంగతి మనకందరికీ తెలుసు. మేలులు చేసే దేవుడు. 145వ కీర్తనలో యెహోవా అందరికి ఉపకారి అనే మాట ఉంది కదా. అందరికి ఉపకారి, పక్షపాతము లేని దేవుడు. ఏమండి తీసారా? 145వ కీర్తన చెప్తాను, చదవండమ్మా. 9వ వచనం అనుకుంటా. యెహోవా అందరికి ఉపకారి. కనుక దేవుడు ఉపకారం అన్నా మేలు అన్న అర్థం ఒకటే, ఉపకారములన్న మేలులన్న అర్థం ఒకటేనండి. దేవుడు అందరికి ఉపకారి, అందరికి మేలులు చేసేవాడు. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా, చదవండి, చదువుతున్నారు మీరు, చదవండి. ప్రారంభ వచనాలు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమన్నాడు. కనుక దావీదు తనకు తానే బోధించుకుంటున్నాడు, తన అంతరంగానికి బోధిస్తున్నాడు, తన ప్రాణానికి బోధిస్తున్నాడు. మనమైతే సహజంగా ఇతరులకు బోధించడానికి ఇష్టపడతాం. వాళ్ళు అలాగ చేస్తే బాగుంటుంది, ఇలాగ చేస్తే బాగుంటుంది, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు కరెక్ట్గా అని ఇట్లాగా ఇప్పుడు
ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మనం పూనుకుంటాం, కానీ భక్తుడైన దావీదు తన అంతరంగానికి బోధిస్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని. ఒకవేళ దేవుడు చేసిన మేళ్లను ఉపకారములు మర్చిపోతే మేలు మర్చిపోయే వాళ్ళు ఏమంటారండి? కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞత లేని వాళ్ళు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతారు. మనం దేవుని విషయములో కృతజ్ఞత లేని వాళ్ళముగా తయారు కాకుండా ఉండాలంటే దేవుడు చేసిన మేళ్లను మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూనే ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, ఆ దేవుడు నాకేం చేశాడండి? ఎంతో కష్టపడి పని చేస్తున్న, చేతిలో రూపాయి లేదు, ఆ ప్రక్కన ఇప్పుడు తిట్టుకుంటారు పండ్లు పోతులు, వాళ్ళకి మాత్రం బాగా కలిసి వచ్చేస్తుంది, మాకేం కలిసి రాడు. ఏం చేశాడు దేవుడిని? మనం ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాం ఏదో ఒక రకంగా. ఒక పేపర్ మీద దేవుడు నీకు చేసిన మేళ్ళు మాత్రమే రాసుకో, ప్రతిరోజు వాటిని ధ్యానం చేయి. దేవుడు చేసిన మేలులు ఉన్నాయి కదా, నీకు గుర్తున్న మేలులు ఉన్నాయి, అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని, నువ్వు పుట్టిన కానించి ఇప్పుడు దాకా దేవుడు చేసిన మేళ్ళు ఏంటో రాసుకొని వాటినే ధ్యానం చేయి. అలాగ ధ్యానించగా దేవుని మీద నీకుండే ప్రేమ అధికమైపోతుంది. నీకు కలిగిన కీడులు బాధలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడి మీద నీకు ప్రేమ తక్కువైపోతుంది. దేవుడి మీద నీకు సణుగుడు వస్తుంది. దేవుడిని స్తుతించి ఆరాధించలేవు. దేవుణ్ణి విసర్జిస్తావు, దేవునికి దూరం అవుతావు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విసర్జించడానికి కారణం అదే. దేవుడు చేసిన మేళ్ళు వాళ్ళు వెంటనే మరిచిపోయే రకాలు వాళ్ళు. అందుకని వాళ్ళు యెషయా మొదటి అధ్యాయంలో ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. పంచభూతాలను సాక్షులుగా పెడుతున్నాడు. పంచభూత భూమిని ఆకాశాన్ని పిలుస్తున్నాడు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే వాళ్ళు నా మీద తిరగబడ్డారు. అలా తిరగబడ్డానికి ఏమన్నా ఒక కారణం ఉందో చెప్పండి. నిష్కారణంగా దేవుణ్ణి ద్వేషించారు, నిష్కారణంగా తిరగబడ్డారు. వాళ్ళు ఇశ్రాయేలు అంట తమ పరిశుద్ధ దేవుణ్ణి దూషించుడనే మాట ఉంది అక్కడ. వాళ్ళు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. 5వ వచనంలో నిత్యము తిరుగుబాటు చేస్తూ. ఇశ్రాయేలు చరిత్రలో ఏమి జరిగిందో అదే నూతన నిబంధన ఇశ్రాయేలు జీవితాల్లో పునరావృతం అయిపోతుంది. చాలా మంది గుర్తిస్తున్నా, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు, నేను బాగానే ఉన్నానుగా భక్తి చేసుకుంటాను అనుకుంటున్నారు, కానీ అసలు దేవునికి దూరం అయిపోతున్నారేమో, దేవుని దుఃఖ పెడుతున్నారేమో, దేవుడు నా విషయంలో బాధపడుతున్నాడేమో అనే స్పృహ లేదు చాలా మందికి. ప్రభువునందు ప్రియులారా గమనించండి, దేవుడు చేసిన ఉపకారాలను మరిచిపోవటం వల్లే దేవుడిని దూషించారు, దేవుడిని విసర్జించారు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఇశ్రాయేలు. ఇర్మియా గ్రంథములు అంటాడు, కన్యక తన ఆభరణం మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డాణము మరుచున మరొకరు వాళ్ళు, కానీ నా ప్రజలు నన్ను లెక్కలేనని సార్లు దేవుణ్ణి మర్చిపోయారు, లెక్కలేనని సార్లు మర్చిపోయారంట. అసలు దేవుణ్ణి మర్చిపోవటం ఏంటి? అవసరమైంది మర్చిపోతారు. పనికి మాలిన విషయాలు బాగా గుర్తుంటే నైట్ అయితే నిద్ర ఉండదు. పనికి మాలిన విషయాలు పడుకోగానే గుర్తొస్తాయి, నిద్రపోవాలి, నీ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తాయి. వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు. మనం పెట్టకపోయినా వెళ్తా ఉంటుంది. దావీదు భక్తుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమంటాడు. భక్తి సాధన చేసే వాళ్ళు కన్నులు నాలుక నోరు అన్ని కూడా కంట్రోల్లోనే ఉండాలి. భక్తి సాధన చేయటం వల్ల ఇహ సౌఖ్యం పర సౌఖ్యం మనకు ప్రాప్తిస్తుంది. భక్తి సాధన చేసే లోకంలో తుక్కంత పోగు చేసుకోకూడదు. మన లోకము నుండి వేరు చేయబడ్డాం, ప్రత్యేకంగా ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, బైబిల్ మొత్తం మనకి ఇస్తున్న ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. కనుక దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు చేసిన మేలులు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు.
ఏమండి, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని మీద నీ ప్రేమ ఎక్కువైపోతుంది. దేవుని మీద నీకుండే ప్రేమ పిచ్చిగా మారిపోతుంది. ఎంత పిచ్చిగా మారుతుందంటే అట్లా పిచ్చిగా మారితేనే దాన్ని ఆరాధన అంటారు. ఆరాధన అంటే దేవుని మీద మనకుండే ప్రేమ బాగా ఎక్కువైపోవటం. అప్పుడు మనం ఏ పని చేసినా ఆరాధన వరకు అది మహిమగా భావిస్తాడు తెలియదు, కానీ హల్లెలూయా చెప్తాం, దేవునికి స్తోత్రాలు, స్తుతి ఆరాధన చేస్తాం, మంచిదే, సంతోషం. కానీ ఇదంతా కూడా దేవుని మీద ఎక్కువగా ప్రేమ ఉండి చేయటం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుకుంటాం. అంతేకాకుండా దేవుని మీద ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు ఏ పని చేసినా ఆయనకి మహిమకరంగా ఉండటం కోసం చేస్తారు. అంటే ఒళ్ళంతా అంతరంగం, శరీరము, ప్రాణం, ఆత్మలో ఆరాధన అనేది నిండిపోతుందన్నమాట. దేవుడిని ఎవరైనా ఒక మాట అన్నా మనం తట్టుకోలేము. మనం కూడా దేవుడికి అవమానకరంగా మనం కూడా జీవించాం. మనం ఏ పని చేసినా ఆయనకి మహిమకరంగా చేస్తాం. అలాగ మనం చెయ్యాలంటే ఖచ్చితంగా ఆయన మన కొరకు చేసిన ఉపకారాలను ప్రతిరోజు మనం కేటాయించి ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి ప్రత్యేకంగా ఆయన చేసిన ఉపకారాలను ధ్యానం చేయాలండి. మేము మాకు తెలుసులేండి ఆయన చేసి అంటే కాదు, ప్రత్యేకంగా మనం ధ్యానం చేయాలి, ప్రత్యేకంగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు, మేలులు చేశాడు. యెహోవా అందరికీ ఉపకారి. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఆయన అనేకమైన మేలులు చేస్తూ సంచరించాడంట. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. 10:38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు ఎన్నో మేలులు చేశాడు దేవుడు. మేలులు చేసే దేవుడు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఆయన మేలులు చేస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి, మరి మన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలులు చేశాడు. కొంతమంది కొన్ని గుర్తుంటాయి, కొన్ని తెలియకపోవచ్చు, గ్రహింపులోకి రావచ్చు, కొన్ని గ్రహింపులోకి రాకపోవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చేసిన ఉపకారములలో అంటే ఒక్క ఉపకారాన్ని కూడా మరిచిపోవద్దు. అలాగా భక్తుడైన దావీదు దేవుడు చేసిన ఉపకారములు ప్రతిరోజు ధ్యానం చేసేవాడు కాబట్టి ఆ 103వ కీర్తనంతా కూడా దేవుడు చేసిన ఉపకారాలే ఉంటాయి. ఆఖరి వచ్చిన దాకా ఉపకారాలు ఉంటాయి. దాన్ని మనం విశ్లేషించుకుంటే అది ఉపకారం అనే సంగతి ఒక అర్థమైంది. ఊరికి చదువుతూ పోతే అర్థం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుడు చేసిన ఉపకారములు ఎల్లప్పుడూ ధ్యానం చేసేవాడు కాబట్టి దావీదుకి దేవుని మీద ప్రేమ ఎక్కువైపోయిందండి. 18వ కీర్తన 1వ వచనములో యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాననే మాట కనపడుతుంది. దేవునికి చెబుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఇప్పుడున్న తెలుగు బైబిల్లో ఇలాగ రాయబడి ఉంది, కానీ పాతకాలపు తెలుగు బైబిల్ తెలుగు అనువాదంలో యెహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను ఉంటుంది. నేను నిన్ను ఎంతో ఎంతో ప్రేమించేటువంటి, ఎంత ప్రేమించడం చెప్పండి, ఎంత ఎంత ఎంతో దేవుడు లోకముని ఎంతో ఎంత ప్రేమించాడు లోకాన్ని ఆయన, ఎంత ప్రేమించాడండి. ఏమో మనకు తెలియదు, అయ్యగా చెబుతారు ప్రాణం పెట్టినట్టుగా. అంత ప్రేమ చూపించాలంటే అసలు అది మన ఊహకు అందిద్దా? ఎంతో ప్రేమించానంటే ఎంతని చెప్పలే, మన జ్ఞానమునకు మించినంత ప్రేమించాడు దేవుడు. అలాగే భక్తుడైన దావీదు కూడా యెహోవా నా బలమా నేను నిన్నెంతో
ప్రేమించుతున్నానన్నాడు ఆయన. ఏమండి, దేవుని మీద ప్రేమ కలుగుతుందా? ఏదైనా ఊరు సువార్త ప్రకటిస్తానికి వెళ్తే కొడతానికి వస్తున్నారు. యేసయ్య వాళ్ళకి ఏం అన్యాయం చేశాడు చెప్పండి. కనుక దేవుని గురించి సరైన అవగాహన లేదు, చెబితే వినరు. ఏమండి, పుట్టి జక్కయ్య యేసుక్రీస్తుని గురించి విన్నాడు. అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలని మేడి చెట్టు ఎక్కాడు ఆయన చూడటానికి. ఆయన ఎవరో తెలుసుకోవాలి కదా, మనకు తెలిసిన విషయాలే. ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఆ చెట్టు కింద అదే దారి గుండా వచ్చినప్పుడు తలకాయ పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే, ప్రభువా నేను సిద్ధపడ్డది ఇంకా అంటావా?